ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయము. ఈ ఆలయానికి చేరుకోవడానికి మేము తిరుపతి నుండి బయలుదేరాము. సుమారు 2:30 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఈ ఆలయానికి చేరుకున్నాము. అంతకుముందు అయితే నాకు ఒంటిమిట్ట గురించి అంతగా తెలియదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకు భద్రాచలం కేటాయించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు శ్రీరామనవమి కళ్యాణం చేయడానికి ఒంటిమిట్ట సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిసింది. అప్పుడే నేను మొదటిసారి విన్నాను ఈ ఒంటిమిట్ట పేరు, కానీ ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారన్నా చూడాలి అనుకుంటే నేను అనుకోకుండా తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చినప్పుడు 2020లో వెళ్ళాను. అప్పుడైతే కింద ఫ్లోర్ అంటే నాపబండలన్నీ తీసేసి మొత్తం సర్చ్ చేస్తూ ఉన్నారనమాట. కిందంతా మొత్తం లేపేసి ఉన్నాయి, బండలన్నీ లేపేసి ఉన్నాయి. ఇక బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా ఖాళీ ఉంది గుడి బయట కూడా. నేను అప్పుడు మొదటిసారి చూశాను. మొన్న అనుకోకుండా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు మరలా ఒంటిమిట్టను దర్శించే భాగ్యం కలిగింది నాకు. ఈ ఆలయం గురించి మనం చెప్పుకోవాలి అంటే కడప నుంచి రాజంపేట వెళ్ళే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో లేదా 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర భద్రాచలంగా కూడా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే రాములవారి కళ్యాణం పౌర్ణమి రోజు రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడ భద్రాచలంలో అయితే శ్రీరామనవమి కళ్యాణం ఉదయం పూట జరిగితే ఇక్కడ మాత్రం పౌర్ణమి రోజు రాత్రిపూట మాత్రమే జరుగుతుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారన్నమాట. ఈ ఆలయం గురించిన చరిత్ర చాలా ఉంది. చాలా కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ ఆలయం చరిత్ర. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని మనందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడే అంబులపది, పిడిపాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీ రామతీర్థం ఉంది. సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటారు. చారిత్రక విశేషాలలో అయితే గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు 15వ శతాబ్దం 16వ శతాబ్దంలోనే ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురవాసినని చెప్పుకున్నారు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం కావించాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం విశేషాలు ప్రధానంగా ఒకే శిలలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయము భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో మండపం నిర్మింపబడి ఉంటుంది. గోపురాలన్నీ చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. విజయనగర శిల్పాలను పోలి ఉండి పొత్తిపు చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన సుబ్బారావు గారు 1863, 1936 కాలంలో ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించారు. ఈయన టెంకాయ చెప్ప చేతపట్టి
భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగారు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి మరెందరో స్వామికి కవితా అర్చన చేశారు. సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అని పేర వ్యాఖ్యానం కూడా రాశారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉన్నాయి. చోళులు, విజయనగర వాస్తుశైలులు కల్పించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ, భాగవత కథలను కూడా మనం చూడవచ్చు. బమ్మెరపోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం ఈ కోదండరామునికే. ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ఇమాం బేగ్ బావి. ఒంటిమిట్ట రామాలయము సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాం బేగ్ బావి ఒకటి అన్నమాట. ఇమాం బేగ్ 1640లో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఆయన ఒకసారి ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నిస్తాడు. అయితే చిత్తశుద్ధితో పిలిస్తే పలుకుతారు అని సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముని పిలిచారు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.